హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దివ్యాంగులకి సదరన్ సర్టిఫికెట్లకి స్లాట్ బుకింగ్ అనేది ఆప్షన్ అయితే రాబోతా ఉందండి. ఈ యొక్క స్లాట్ బుకింగ్ తేదీ అనేది మార్చ్ 25 నుంచి స్టార్ట్ అవబోతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్చ్ 25వ తారీఖు నుంచి మీ సేవా సెంటర్లో కానివ్వండి, లేదా గ్రామ వార్డు సచివాలయాల్లో కానివ్వండి, ఈ యొక్క సదరన్ స్లాట్ల బుకింగ్ అనేది ఆప్షన్ అయితే ఓపెన్ కాబోతా ఉంది. ఈసారి కొత్త సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి ఈ యొక్క సదరన్ స్లాట్లు అనేవి బుక్ చేయబోతా ఉన్నారు. ఇంతకుముందు చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చున్నాయి. సో ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా కొత్త సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి ఈ యొక్క స్లాట్లు అనేవి బుకింగ్ అయితే రాబోతా ఉందండి. ఇకపై కేంద్ర ఆర్పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారము ఇంతకు ముందైతే కొన్ని వాటికి మాత్రమే సదరన్ స్లాట్లు అనేవి బుక్ చేసేవారండి. ఈసారి 21 రకాల వైకల్యాలకి సదరన్ స్లాట్లు అనేవి బుక్ చేయడం అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రకాల వైకల్యాలు మీకు ఇక్కడ డిస్ప్లే చేశానండి. ఈ యొక్క 25 రకాల వాటికి సంబంధించి సదరన్ స్లాట్లు అనేవి ఈసారి డైరెక్ట్ గా బుకింగ్ అనేది ఇస్తారు. ఈసారి ప్రతి సర్టిఫికేట్ కూడా డిజిటల్ రూపంలో ఉండబోతా ఉందండి. 2010 నుంచి ఉన్న పాత సాఫ్ట్వేర్ వల్ల తరచూ సాంకేతిక సమస్యలు అయితే వచ్చేవి. ఈసారి అత్యాధునిక సాఫ్ట్వేర్ అనేది వాడడం వల్ల ఇంతకుముందు 13 రకాల సర్వీసులు మాత్రమే సదరన్ స్లాట్ కి బుక్ చేసుకోవడానికి ఉండేవి. ఈసారి అలా కాకుండా మరో 5 సర్వీసులు కలిపి 21 రకాల వైకల్యాలకైతే సదరన్ స్లాట్లు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారండి. దీనివల్ల మధ్యవర్తుల యొక్క ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఖచ్చితంగా మీ యొక్క ధృవీకరణ సర్టిఫికేట్ అనేది మీరు పొందవచ్చు. ఈ యొక్క కీలకమైన తేదీలు ఒకసారి చూద్దామండి. మార్చి 25వ తారీఖు నుంచి ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లోనూ మరియు మీ సేవా సెంటర్లో ఈ యొక్క సదరన్ స్లాట్లు అనేవి మీరు బుక్ చేసుకోవచ్చు. మార్చి 30వ తారీఖు నుంచి ఈ యొక్క వైద్యశాలలో మీ యొక్క సదరన్ స్లాట్లకు సంబంధించిన సర్వీసులు అనేవి చేసి మీకు సదరన్ సర్టిఫికేట్లు అనేవి మంజూరు చేయడం అయితే చేస్తారండి. అయితే ఇక్కడ జరిగిన ఇంకొక మార్పు ఏంటి అంటే, ఇంతకుముందు 40% కన్నా తక్కువ ఉన్న వారికి సర్టిఫికేట్లు అనేవి ఇచ్చేవారు కాదండి. ఇక మీదట ఎంత శాతం ఉన్నా సరే సర్టిఫికేట్ అయితే మాత్రం ఖచ్చితంగా జారీ చేస్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే 40% కన్నా ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పెన్షన్ కానివ్వండి, ఇతర కార్యక్రమాలు కానివ్వండి, అప్లికేబుల్ అవ్వాలంటే 40% కన్నా ఎక్కువైతే ఉండాలండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.